సో ఈరోజైతే మన బైక్కి స్క్రీన్ గార్డ్ అయితే అప్లై చేయబోతున్నాం. ఈ స్క్రీన్ గార్డ్ అనేది మన బైక్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి డే టు డే లైఫ్లో మనం దుమ్ములో తిరుగుతుంటాం, రాళ్ళు ఎగురుతూ ఉంటాయి, వచ్చి డిస్ప్లే మీద పడితే డిస్ప్లే చాలా గీతలు పడుతుందనే ఉద్దేశంతో నేనైతే ఈ స్క్రీన్ గార్డ్ అయితే ఆర్డర్ చేశాను. మనకి ఇది అమెజాన్లో 150 రూపీస్ అయితే పడింది. సో 3 లక్షలు పెట్టి బండి ఉన్నప్పుడు 150 రూపాయలు పెట్టి ఇది వేయించడం పెద్ద విషయమేం కాదు. సో అది వేయడం ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఆ డిస్ప్లే చాలా చాలా స్మూత్గా ఉంది. లైక్ నార్మల్ డిస్ప్లేస్ కంటే ఇది చాలా డెలికేట్గా ఉంది. మన ఫోన్ స్క్రీన్కి అయితే ఎలా అయితే గీతలు పడుతున్నాయో దీనికి కూడా గీతలు పడతాయి అనే ఉద్దేశంతో ఇది ఆర్డర్ చేశాను. సో ఈ వీడియోలో మనం దీన్ని ఎలా వేయబోతున్నామో, ఈ వేసిన తర్వాత చాలా లుక్ ఎలా వస్తుంది మనకి అనేది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో డిస్ప్లేని ఫస్ట్ అయితే నేను ఒక క్లాత్తో తుడుచుకున్నాను. క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత ఈ చిన్న స్లిప్ వచ్చింది గ్లాస్ క్లీన్ చేసేది, దాంతో తుడుచుకున్న తర్వాత మనకి ఒక చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆ స్క్రీన్ గార్డ్కి పైన ఒక లేయర్, కింద ఒక లేయర్ ఉంటుంది. సో ఫస్ట్ కింది లేయర్ తీసేసి డిస్ప్లేకి సరిగ్గా కొలతలు చూసుకొని పెట్టేసి అంతా ఫిక్స్ చేసిన తర్వాత పైన లేయర్ తీసేయాలి. సో ప్రాసెస్ మొత్తం వీడియోలో ఉంది, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అదేంటి డస్ట్ ఉన్నాయని తీయనిక పెట్టు. ఇట్లా ఉంటే ఇట్లా వీకాలట, దాని మీద ఏం లేవు కావాలి. ఎందుకు లేవా? టేప్ స్టిక్కర్ వేసి గుద్దాలు ఉన్నాయి. మళ్ళీ ఇటు పెట్టు. బాగుంటుంది అది పక్క దింగి దాంతో కాదురా, దీంతో దీన్ని పెట్టకు, దానిగా గీతలు పడతాయి అవి. అది వేసినాక దాన్ని కాదు దీంట్లో మళ్ళీ తూలిపేట వేస్తూ వీకాలి, అది వేస్తూ వీకలు ఆగలేవు, లేకపోతే అటు తినేస్తుంది అది. ఫస్ట్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉందో అవి చూసుకో. చూద్దాం, మొత్తం వీకరా, వేస్ట్ అవుతుంది మామూలు. ఏం కాదు కానీ మొత్తం మీది ఎందుకు వీక్తా? మీది లాస్ట్ వీకాలి, ఫైనల్ మీది వీక్తలేడు, పట్టుకున్నాడు వాడుకో. సరే ఆగు, డస్ట్ పార్కులు ఏం లేకుండా చూడ రాడు. లాస్ట్ చూసుకుంటే ఇట్లా నేను చెప్పాను మా ఓకేనా? వేసేసి క్రెడిట్ కార్డ్ ఇది చేతులు ఏటీఎం కార్డు ఒక 20 పడతాను. ఇక్కడ బొబ్బులు వచ్చింది దిక్కు. క్రాస్లో ఏమిట్లేదు. అరే మంచిగా వచ్చింది రా, క్రాస్ రాలే అలా కూడా గీడ వచ్చిందా మా బొబ్బులు? కవర్ అనుకుంటా, గుద్ద కవర్ బొబ్బులు మీది వీడియో నడుస్తుంది. ఏమన్నా పడ్డదేమన్నా చూస్తున్నా. కవర్ ఉండండి, డస్ట్ పార్టికల్ పోయి ఇంకా 9H ప్లస్ ఉంటుంది ఇక పీక్ డస్ట్ పార్టికల్ పడండి. అది వైట్ పైప్స్ కూడా ఉన్నాయి చూసినా. అది నేను అందుకే అడిగిన ఇంకేం వచ్చినాయి రా అని. దాంట్లో ఫీచర్స్ ఎక్కువ. గ్లాస్ ఫినిష్ వచ్చింది మా ఇక, దీని మీద మ్యాట్ ఫినిష్ ఉంది, మనది గ్లాస్ ఫినిష్ వచ్చింది. అది వలగది